తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సోదరుల సహకారాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తారు. తక్షణమే ప్రారంభించే ప్రయత్నం చేయండి. సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంత పనిలో ఆలస్యం అవుతుంది అయినప్పటికీ వెనకడుగు వేయడం కానీ లేదా ఆ పనిని వదిలేయడం కానీ చేయకండి. ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సక్సెస్ తీసుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు సత్ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోకండి. అయితే పరిహారంగా నల్ల నువ్వులను దానంగా ఏదైనా ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. లాభాలు తెచ్చిపెడతాయి. పెట్టుబడులు బాగుంటాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలన్నా, కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, ఇలా ఎవరైనా సరే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా లేదా దాన్ని డెవలప్ చేసుకోవాలన్నా ఈ రోజు ప్రారంభించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దసరా నవరాత్రుల్లో మనం దేనికి ముహూర్తాలు చూడవలసిన అవసరం లేదు. ఇది ఈ సక్సెస్ సంబంధించిందే ఈ 11 రోజులు కాబట్టి దీనికి ముహూర్తంతో పని లేదు. ఏ పని ప్రారంభించినా సక్సెసే అవుతుంది. మంచి పనులకి, చెడు పనులకి కాదు. అయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దసరా పండగ అంటే అదే కదా, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ చేత్తో ఆవు పాలతో అక్కడ సర్పాలకు అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఫలితాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే దూర ప్రయాణాలు మీకు చాలా యోగ్యంగా ఉంటాయి. క్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు కూడా లాభాన్ని తెచ్చిపెడతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడంతో పాటుగా మీ ఆత్మవిశ్వాసము, ధైర్యము మీలో ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట. అయితే కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. దంపతుల మధ్య కావచ్చు, కుటుంబ సంబంధికుల మధ్య కావచ్చు, మంచిగా అన్యోన్యమైన వాతావరణమే గోచరిస్తోంది. అయితే పరిహారంగా శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలను సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.